ఇరాన్ సుప్రీం లీడర్గా అలీరాజా అరాఫీ నియామకం. అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్పై జరిగిన దాడుల్లో ఆ దేశ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మృతి చెందిన సంగతి తెలిసిందే. దీంతో ఇరాన్ తాత్కాలిక సుప్రీం లీడర్గా అయతుల్లా అలీరాజా అరాఫీ నియమితులయ్యారు. ఈయన ఖమేనీకి చెందిన అత్యంత సన్నిహిత వర్గంలో ఒకరిగా గుర్తింపు పొందారు. ఈ నియామకం అనంతరం అరాఫీ ముగ్గురు సభ్యుల లీడర్షిప్ కౌన్సిల్లో చేరారు. ప్రస్తుతం ఈయన ఇరాన్ మదర్సా వ్యవస్థకు అధిపతిగా ఉన్నారు. అలాగే గార్డియన్ కౌన్సిల్ సభ్యుడిగా కూడా కొనసాగుతున్నట్టు తెలుస్తుంది. ఇక మతపరమైన విద్యలో ఆయనకు సుదీర్ఘ అనుభవం ఉండడం, షియా ముస్లింలో ఆయనకు మంచి గుర్తింపు ఉన్న కారణంగా ఈ పదవికి ఎంపికైనట్లు తెలుస్తుంది. అయితే అరాఫీ తాత్కాలిక సుప్రీం లీడర్గా కొంతకాలం మాత్రమే ఉండనున్నారు. మరికొన్ని రోజుల తర్వాత ఈ నాయకత్వాన్ని వేరే వాళ్ళకి అప్పగించే ఛాన్స్ ఉంది. మరి ఈ తాత్కాలిక నాయకత్వంలో ఇరాన్లో సాధారణ పరిస్థితులు ఎప్పుడు వస్తాయనేది క్లారిటీ లేదు. ఇప్పటికే ఇరాన్ కూడా గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలపై ప్రతీకార దాడులు చేస్తున్న నేపథ్యంలో ఈ సాధారణ పరిస్థితుల విషయంలో ఇంకా సందిగ్ధం నెలకొన్నది. అమెరికాకు ఇరాన్ కూడా ధీటుగా బదిలిస్తుంది. అమెరికా గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ కూడా విరుచుకుపడుతుంది.